పారదర్శకత అనే పదానికి న్యాయ వ్యవస్థ కొత్త అర్థం ఏమన్నా రాస్తుందేమో తెలియదు. ఎందుకంటే కొలీజియం విషయంలో జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి. ఎవరితో జరుగుతాయి? ఎవరు చేస్తున్నారు? అది జడ్జిల నియామకానికి సంబంధించి ఎవరు చర్చలు జరుపుతున్నారు? అది కదా సమస్య. ఇందులో ప్రతి దశలోనూ ప్రక్రియ సరైన దిశలో కొనసాగేలా చర్యలు చేపడతాం. మరి సమాచార హక్కు చట్టం కిందకి ఎందుకు చెప్పట్లేదు అది సమాధానం? లేదా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్న దానికి ఆన్సర్ ఎందుకు ఉండట్లేదు? మరి అప్పుడు పారదర్శకత ఎక్కడ ఉన్నట్టు? అందుకే కొలీజియంలో పారదర్శకత లేదని విమర్శించడం తప్పు. నిర్ణయం తీసుకోవడంలో నిష్టగా ఉంటాం. మరి నిష్టగా ఉంటే భావజాలాలు చివరికి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ కార్యకర్తలు కూడా ఎట్లా వస్తున్నారు? ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జి నియామకం సమయంలో తాము హైకోర్టు జడ్జీల కెరీర్ని మదింపు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. మరి ఇన్ని వేల మంది ఇప్పుడు ఒక ఎంసెట్కి వెళ్తే ఇదిగో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం, నీట్కి వెళ్తే ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవకాశం, ఎందుకు? ఈ ప్రతిభ ఆధారంగా జరిగింది. మరి వీళ్ళది ఎవరు గుర్తిస్తారు ప్రతిభ? ఎగ్జామ్ ఏమైనా పెడుతున్నారా? లేకపోతే దానికి సంబంధించి ఏదన్నా వేరే ప్రోటోకాల్ పెడుతున్నారు? ఒక మ్యాజిస్ట్రేట్ ఉద్యోగానికి కంపల్సరీ ఎగ్జామ్స్ పెడుతున్నారే, జిల్లా జడ్జిల దాకా ఎగ్జామ్స్ పెడుతున్నారే. బట్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలకు వచ్చేటప్పటికి వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళే కరెక్ట్ అని నమ్మేయమంటున్నారే. ఓ ప్రధానమంత్రి తనను తాను నియమించుకుంటాడా? ఒక రాష్ట్రపతి తనను తాను నియమించుకుంటారా? లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడు తనను తాను ఎన్నుకుంటాడా? లేకపోతే 10 మంది పార్లమెంట్ సభ్యులు కాబట్టి కలిసి కొత్త పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకుంటారా? 10 మంది ఎమ్మెల్యేలు కలిసి కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా? వాళ్ళు ఎవరికి లేదే రాజ్యాంగంలో. మరి ఒక్క సుప్రీంకోర్టుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈవెన్ కోర్టులు కూడా లేదే గతంలో. తమకి తాము ఆపాదించుకున్న అధికారం కొలీజియం, అది అద్భుతంగా ఉందని నమ్మంటున్నారు. మొన్ననే అందులో పారదర్శకత లేదని ఒక న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.